హలో అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ రోజైతే మీ ముందుకి ఏంటి బ్యాంగిల్స్ అన్నీ అవి కూడా చిందరవందరగా పడేసి ఉన్నవన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో మనం హడావుడిలో చాలాసార్లు బ్యాంగిల్స్ని అక్కడ ఇక్కడ పెట్టేస్తాం, లేకపోతే టైం లేక ఫస్ట్ నీట్గా సర్దుకున్న తర్వాత చిందరవందరగా అయితే ఇలా పడేసి అయితే ఉంటాయండి. సో వీటిని ఇలా చిందరవందరగా పడేయటం వల్ల అప్పుడప్పుడు పగిలిపోతూ ఉంటే కావాల్సినవి దొరకకుండా పోతాయి అన్నమాట. అలా కాకుండా ఇలా బాటిల్తో అయితే నేను ఒక మంచి ఆర్గనైజర్, అది కూడా అసలు రూపాయి ఖర్చు లేకుండా చూపిస్తానండి. అది ఎలానో ఎండ్ వరకు కూడా వీడియో వాచ్ చేశారంటే కంప్లీట్గా నేను ఎలా ప్రిపేర్ చేశాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకైతే అర్థమవుతుంది. సో ఈ బ్యాంగిల్స్ని ఇప్పుడు దీంట్లో అయితే నేను ఆర్గనైజ్ చేసుకోబోతున్నానండి. అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది అయితే ఇప్పుడు చూసేద్దాం. సో ఇలాంటి బాటిల్స్ మనకి కోకోనట్ వాటర్కి అలాగే చెరుకు రసం అవి తాగినప్పుడు వస్తూ ఉంటాయి కదండి. వాటిని పడేయకుండా ఇలాగ ఒక బ్యాంగిల్ ఆర్గనైజర్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరీ బాగా గట్టి ప్లాస్టిక్ అవసరం లేదండి. ఇలాగ మీడియంగా ఉన్న ప్లాస్టిక్ ఏదో ఒక బాటిల్, మెయిన్గా ఇలాంటి బాటిల్ తీసుకుని ట్రై చేయండి. సో ఇలా అంటి బాటిల్ తీసుకుని మీకు కట్ చేయటం కూడా చాలా ఈజీగా అయితే పని అయిపోతుంది. నైఫ్ని షార్ప్ చేయవలసిన అవసరం కూడా ఉండదండి. చాలా ఈజీగా అయితే మనం పై పార్ట్ని నేను ఏ విధంగా అయితే కట్ చేస్తున్నానో అలానే మీరు కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు కట్ అయిన తర్వాత చూసారు కదా, రెండు పార్ట్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఒక స్లిట్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం నేను సిజర్ ఉంది కదా, ఆ సిజర్ హెల్ప్తో మనం కట్ చేస్తే ఈజీగా అయితే కట్ అయిపోతుందండి. సో మధ్యలో అయితే ఇలా స్లిట్ అనేది కట్ చేసి పెట్టుకోండి. సో ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ ఏంటంటే మరీ గట్టి ప్లాస్టిక్ కాదు కాబట్టి అంతలా గుచ్చుకోవట్లేదండి. ఒకవేళ మీరు కట్ చేసినప్పుడు సైడ్స్ ఏమన్నా గుచ్చుకున్నట్టున్నట్టయితే మాత్రం ఇలా సెలో టేప్తో మొత్తం ఎడ్జెస్ అన్నీ కూడా ఒకసారి ప్లాస్టర్తో అయితే వేసేసుకోండి, కవర్ చేసేయండి. అప్పుడు ఏమన్నా గుచ్చుకుంటే మాత్రం మీకు గుచ్చుకోదు. నాకైతే ఈ ప్లాస్టిక్ చాలా సాఫ్ట్గా ఉంది, సో నాకైతే ఏం గుచ్చుకోవట్లేదు, అందుకనేమి నేను ప్లాస్టర్ వేసుకోవట్లేదండి. ఇప్పుడు దీంట్లో నేను బ్యాంగిల్స్ని ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తాను ఏంటి అనేది అయితే చూసేయండి. మీరు ఏ బ్యాంగిల్స్ దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ బ్యాంగిల్స్ని అయితే దీంట్లో ఒక్కొక్కటిగా అయితే వేసేసుకోండి. ఇలాగా మీరు ఇలా వేసుకున్నప్పుడు మీకైతే ఎలాంటి హామ్ జరగదు, అంటే పక్కన గుచ్చుకుంటుందేమో అని. మధ్యలో స్లిట్ కూడా మనం ప్రొవైడ్ చేసాం కాబట్టి ఈజీగా బ్యాంగిల్స్ అనేవి దాంట్లో అయితే వేసుకోవచ్చు. ఎలాంటి బ్యాంగిల్స్ అన్నా దీంట్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. గాజు కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ అన్నా, ఎలాంటివన్నా సరే. సో ఇలాంటి ఒక ఆర్గనైజర్ కనుక మనం ట్రావెలింగ్లో తీసుకెళ్ళినట్టయితే ఒక్క గాజు కూడా పగులుతుందనే టెన్షనే లేదండి. అదేవిధంగా మన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర చిందరవందరగా అవి ఇవి పడేసి ప్లేస్ కూడా మనకి సేవ్ అవుతుంది. ఇలాంటి ఆర్గనైజర్ పెట్టుకుంటే మనకి ప్లేస్ కూడా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర సేవ్ అవుతుందన్నమాట. సో ఇలా క్యాప్ అనేది మళ్ళీ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఊరు వెళ్ళినట్టయితే బ్యాగ్లో హ్యాపీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఒక్క గాజు కూడా అస్సలు పగలదండి. సో మనకి ఏ బ్యాంగిల్ కావాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకుని అయితే ఒక్కొక్కటిగా తీసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఈ మధ్యలో ఉన్న బ్యాంగిల్స్ని వేసుకుందాం అనుకుంటున్నానండి, అందుకని అవి తీస్తున్నాను. సో తీయటం కూడా చూసారు కదా, చాలా ఈజీగా అయితే తీసుకుని వేసుకోవచ్చు. మళ్ళీ ఎప్పటికప్పుడు అవి కావాల్సినప్పుడు సర్దేసుకుని అయితే పెట్టేసుకోవచ్చండి. సో నాకైతే ఈ బ్యాంగిల్ ఆర్గనైజ్ చాలా బాగా హెల్ప్ అయింది అనిపించింది. మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే ట్రై చేసేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే నాకు షేర్ చేసేయండి. అంటిల్ నెక్స్ట్ యూస్ఫుల్ వీడియో, సీ యూ, టేక్ కేర్, బాయ్.